చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్క మాట్లాడాలి. ప్రభు చూపిస్తున్నారు. ఆయన స్వస్థత పట్ల హస్తం మన మధ్యలో ఉన్నది. ఆయన గాయకుల హస్తం మన మధ్యలో ఉన్నది. వేరి ఇంత అధికారమన్నారు శ్రీరామగారా అనేక రోగములతో శోధించబడుతున్న స్వీకరారా ఈ రాత్రి నగరేడు యేసు క్రీస్తు వారు నేను స్వస్థపరచబడుతున్నాను. ఆయన స్వస్థత కార్యం మీలో కలగబోతుంది. ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టమైనగా సాగనాడగా నిజమేనండి. ప్రభు ప్రేమ మనల్ని బాగు చేస్తున్నది. ప్రభు ప్రేమ మనల్ని ఆదరించుతున్నది. ప్రభు ప్రేమ మనల్ని అభిషేకించుతున్నది. నువ్వు ఏమన్నావు? లోక జీవితంలోనా, పాప జీవితంలోనా, మోసల జీవితంలోనా, కుటుంబంతో జీవిస్తున్న ఒక్కసారి యోచించు. ఈ రాత్రి ప్రతి జీవితానికి సమస్యలు కలగబోతుంది. ప్రభు ప్రేమలో దాగు చేసి శ్రేష్టమైనగా సాగనాడగా సాగు నీవో కారో దాచాలు సాగు నీవో కారో దాచాలు ఏసెంతులు న్యాయమేనా ఏసెంతులు న్యాయమేనా అందాల జ్ఞానవనమా క్రైస్తవ సంగమా అందాల జ్ఞానవనమా క్రైస్తవ సంగమా దయచేసి ఎవరి స్థలంలో వారు కదులు వస్తుంది ధ్యానం చేయండి. పరిశుభ్రాత్మ స్వస్థత కార్యం జరగబోతుంది. అనేక రోగముల నుంచి పిల్లలు విడుదల పొందబోతున్నారు. దయచేసి ప్రతి బిడ్డ కూడా దైవస్థలంలో ప్రార్థన చేయాలి. స్వస్థత కలగబోతుంది. హల్లెలూయా. దయచేసి ప్రతి ఒక్కరూ స్వస్థత కలగబోతుంది. ఈ రాత్రి ప్రతి బిడ్డ కూడా స్వస్థత పొందబోతున్నారు. దయచేసి చిన్న మానండి. నేను ఎక్కడ బలం నిలుకున్నా అక్కడ నీ కుడి హస్తములు పెట్టినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక్కసారి ఎక్కడ బలం నిలుకున్నా నడుము నొప్ప, కడుపు నొప్ప, శిరస్సు నొప్ప, బలహీనత, శరీర బలహీనత, ఏ బాధ వేదన ఉన్నా విశ్వాసముతో ఈ రాత్రి దైవ సన్నిధులు నీ కుడి హస్తములు నీ బలం అనుకున్న చోటను సిద్ధపరచు. ప్రస్తుతపరచు. ఏమోవా ఐగుప్తునికి వచ్చిన రోగములను నేను నీ మీదకు రాని అంటున్నాడు. దయచేసి అగ్ని దేవుడు మన మధ్యలోకి దిగి రాబోతున్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచిద్దాం. దయచేసి పాట పాడుతున్నప్పుడే పరిశుద్ధాత్మలు గొప్ప దర్శనం ఇచ్చారండి. ఈ రెండు ప్రక్కల లైట్లు ఉన్న ప్రాంతంలో ఈటొక దూట మన వైపు విశ్వాసులున్న స్థలం వైపు చేతులు చాపినట్టు చూపిస్తున్నారు. గట్టిగా చదవచ్చ ప్రజలు కద్దాం. హల్లెలూయా. థాంక్ యూ గ్లోరీ ఇంత అధికారమైన శ్రీరామలో కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి బీజ రాత్రి పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకి దిగవచ్చుతున్నది. నువ్వు శక్తివంతమవుతున్న గట్టిగా పదనారంభించు. థ్యాంక్ యూ గ్లోరీ థ్యాంక్ యూ గ్లోరీ 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 గ్లోరీ. ఆత్మదేవ ప్రతి బిడ్డను స్వస్థపరచు నాయన. ప్రతి బిడ్డను అభిషేకించు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ గ్లోరీ థ్యాంక్ యూ జీసస్ మై గ్లోరీ. యేసయ్యా నీ వందనాలు. ఓ సిలువ శక్తినంటున్నా జీవిత రక్షకుడా నీ మాటలే స్వస్థతండి. నీ మాటలే స్వస్థతండి. నువ్వు నడుచుకున్న ఇసుక ఏనుగలే స్వస్థతండి. నీ మాటలే స్వస్థతండి నాయన. ఈ రాత్రి ప్రతి బిడ్డను స్వస్థపరచు నాయన. బలహీనులమే కావచ్చు. మన ప్రాంతంలో ప్రభు వినటానికి తన పరిశుద్ధ స్థలము నుంచి ఒక చక్కటి గ్రంథం మన మధ్యలో ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కనబడుతుంది. అభ్యర్థన ప్రభు ఇప్పుడే చూపిస్తున్నారు. స్తోత్రం స్తోత్రం.
నీ ప్రార్థనలకు స్తోత్రం. ప్రభు ఇప్పుడే చూపిస్తున్నారు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. తన పరలోక పట్టణం నుంచి మన మధ్యలోకి ఒక గ్రంథము దింపబడి స్తోత్రం. ఈ బిడ్డ సమస్య అయితే ఈ క్షణములు ప్రార్థనాపూర్వకముగా ప్రభువుకు తెలియజేయించినారే. ఆ బిడ్డ యొక్క సమస్య ఆ గ్రంథములో నిద్ర వేయబడుతూ ఉన్నది. హల్లెలూయా. వెంటనే ఆయన పరిశుద్ధ దూత సమూహము ఈ గ్రంథమును తండ్రికి అప్పగించినప్పుడు నీవు అనుభవించి శ్రమలలో నలిగిపోయిన నీవు తిరిగి గొప్ప రిజల్ట్ పొందబోతున్నావు. హల్లెలూయా. ఆకలితో నీ వైపు చూడా, ఆశ నిరాశాయ ప్రభు యేసుకు, ఆకలితో నీ వైపు చూడా అనేకున్నప్పుడు ప్రభు రాత్రి పిలవబోతున్నారు. ఎవరు బలహీనతని కానీ నిద్రని కానీ కయమని కానీ యోచించద్దు. ఆకలితో నీ వైపు చూడా, ఆశా నిరాశాయ ప్రభు యేసుకు, ఇకనైనా నీవు నిజమైన బలములు, ఇకనైనా నీవు నిజమైన బలములు ప్రభువులను కలిగించలేవా, ప్రభువులను కలిగించలేవా. అందాలమా క్రైస్తవ సంగమా, అందాల ఉద్యానవనమా క్రైస్తవ సంగమా. కొందరు బిడ్డలందరూ రాత్రి చూపించుతున్నారు. కొందరు బిడ్డలను కష్టపడి ఫలితం రాక ఎంత కష్టపడినా రుణపాదలు తప్ప మేలు లేని బిడ్డలని రాత్రి చూపిస్తున్నారు. అట్టి బిడ్డలకు పది అంటున్నారు. నిశ్చయముగా ఈ 3 దినాలు అనంతరం నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల ఉందరు. నిశ్చయముగా నీ చేతుల కష్టాలు జీతముని నువ్వు అనుభవించబోతున్నావు. దయచేసి ఏ వ్యాపారం కానీ చక్కటి బిజినెస్లు కానీ చేసిన బిడ్డలకు చిన్న మనవండి. అట్టి వారుంటే ఎవరు మీ వైపు చూడరు. మీ కుటుంబ నష్టాలు ప్రభు వైపు చాపినట్లయితే కొన్ని వ్యాపారాలు చేయించిన బిడ్డలకు శ్రేష్ఠ ప్రార్థన చేయబడుతూ ఉన్నది. అది వేరే వ్యాపారం అనేది కాదు. దయచేసి మీ కుటుంబ నష్టాలు ప్రభు వైపు చాపండి. ఏదైనా బిజినెస్ దయచేసి ఒక్కసారి మీ కుటుంబ నష్టాన్ని ప్రభు వైపు చాపండి. చిన్న ప్రార్థన చేద్దాం. కాచావు నీవే ద్రాక్షాలు యోచించేది న్యాయమేనా, కాచావు నీవే ద్రాక్షాలు, కాచావు నీవే ద్రాక్షాలు యోచించేది న్యాయమేనా, న్యాయమేనా. అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా, అందాల ఉద్యానవనమా. చేతులెత్తే ఉంచండి, చేతులెత్తే ఉంచండి. ఎవరు మీ వైపు చూడరు. దయచేసి ఎవరు ఒకరి వైపు ఒకరు చూడకండి. మీ గురంతా ప్రభు అయితే, మీ గురంతా ప్రభు అయితే. మీరు ఈ ప్రాంతంలో మీకు ఎందుకు వచ్చారంటే
ప్రభు చేత నింపడానికి వచ్చావు కనుక దయచేసి ఎవరు కన్నులు తెరవద్దు, ఎవరు చేతులెత్తని వెనక మాత్రమే చూడద్దు. వ్యాపారాలు చేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా దేవా, నీ గొప్ప నామరికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 3 దినాలు అనంతరం నుంచి నూతనమైన బిజినెస్ స్థాపించాలని ఆశపడుతున్న బిడ్డలు, కంటిన్యూగా చేయించిన బిజినెస్ లో కొనసాగుతున్న బిడ్డలకు మీ ప్రసన్నతమైన ఉపకారాలు చూపండి. దుష్టుడు బిడ్డలను దోచుకుంటూ ఫలించలేక నష్టముల చేత, బాధల చేత, బహు అప్పుల బాధల బిడ్డలు శోధించబడుతున్నారయ్యా. అటు బిడ్డలకి రాత్రి యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి నుంచి ప్రతి బిడ్డ యొక్క వ్యాపారం ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఆమేన్ చెప్తామండి. ఆమేన్. దయచేసి ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆమేన్. 2 చేతులకి సపరేట్ మనం చెప్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా మన మధ్యలో కొందరు బిడ్డల పేరు పెట్టి పిలవబోతున్నారు. దయచేసి ఏ బిడ్డ అయినా సరే నలిగిపోతున్నట్లుంటే ఏ సాధనకు రావాలని ప్రేమ పేరకుండా ఆహ్వానిస్తున్నామండి. ఇదే ఒక స్పెషల్ అవకాశము. దీపముండగా మీ ఇల్లును చక్కబెట్టుకోదు. దీపము ఆరిపోయే చీకటిలో నువ్వేమి చేయలేవు. దీపం నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి ఈ ఆదరణలోకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు ప్రభు. ఎందుకనంటే ఆయన నూతన కార్యములను కనపరచడానికి ఎంత పాత్రనైనా యేసు ప్రేమించాలనే మాటలు తన బిడ్డలమైన మన ఎలా రుజువు చేయబడటానికి ఈ రాత్రి ప్రభు నిన్ను నన్ను మనలను ప్రభు ఆహ్వానించుతున్నాడు. స్తోత్రం. ఈ రాత్రి కొందరు బిడ్డలకు స్తోత్రం. కొందరు బిడ్డలకు కొన్ని గర్భఫల కార్యాలు చేయించున్నాయని మాట్లాడుతున్నాడు ప్రభు. నిశ్చయముగా గర్భముల యొక్క కార్యములను కొందరు బిడ్డలు చూడబోతున్నారంటున్నారు. నిశ్చయముగా చూడబోతున్నారంటున్నాడు. హల్లెలూయా. ఏంటంటున్నాడు? సాతాను యొక్క శక్తి సమూహముల చేత, మంత్ర బలముల చేత శోధించవలసిన బిడ్డలకు ఈ రాత్రి పరిపూర్ణమైన విడుదల కలగబోతున్నది. హల్లెలూయా. గట్టిగా శ్రద్ధలు పెట్టి ప్రజలాడుతాం. హల్లెలూయా. పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల. గట్టిగా ప్రభుని ఆరాధించు, గట్టిగా ప్రభుని మైనపరచు, గట్టిగా ప్రభు నామముని నువ్వు గణపరచు. సజీవుడైన ప్రభు ఈ రాత్రి తన ప్రసన్నత కలిగిన కృపను నీకు చూపించదలుచున్నాడు. హల్లెలూయా. అలాంటి బిడ్డలుంటే ఈ రాత్రి ప్రత్యేకతగా ప్రార్థన చేయబడుచు ఉన్నది. చేతులెత్తాలని ప్రభు నామను తెలియచేయించును. మంత్ర శోధనల చేత, అపరాధ యొక్క శక్తి బలముల చేత శోధించబడుతున్న బిడ్డలుంటే ఈ రాత్రి ఒక్క నిమిషం చేతులెత్తండి. ఒక్క నిమిషం. ఎవ్వరూ కూడా ఎవరి వైపు చూడొద్దండి. కొన్ని ప్రార్థనలు చేయబోతున్నాం. దయచేసి ఎవరు కన్నులు తెరవద్దు. దైవజనులు ఏం చేస్తున్నారని కన్నులు తెరవద్దు. విశ్వాసులు ఏమి చేయించున్నారని కూడా కన్నులు తెరవద్దు. అంధకారము చుట్టుముట్టిన ఆదుకొని యేసు ఉంటే భయమెందుకు.
అంధకారము చుట్టుముట్టిన ఆదుకును యేసు ఉంటే భయమెందుకు 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 ఆదుకును యేసు ఉంటే భయమెందుకు 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 ఆదుకును యేసు ఉంటే భయమెందుకు అంధకారము చుట్టుముట్టిన ఆదుకును యేసు ఉంటే భయమెందుకు ప్రార్థన చేయబడుతూ ఉన్నది. మిక్కిలి ప్రేమాస్వరూపుడైన మన తండ్రి, గొప్ప దేవా, సజీవుడా, కృపా సమృద్ధుడా, అనేకమైన సైతాన్ శోధనల చేత శోధించబడుతున్న బిడ్డల నిమిత్తము ఈ రాత్రి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఏ బిడ్డలలో అపవాది బలము, అపవాది శక్తి, అపవాది యొక్క వివేకము నిలవకుండా ప్రతి బిడ్డకు ఈ రాత్రి పరిపూర్ణంగా విడుదల కలిగినట్లు నీ కృప మాకు అందించి నడిపించమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తగు స్థలములో వారు మౌనముగా ధ్యానం చేయండి.